వెల్కమ్ టు పబ్లిక్ టాక్. ఈరోజు మన సబ్జెక్ట్ సంక్రాంతి పండగ. మరి సంక్రాంతి పండుగ గురించి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం ఒక 50 సంవత్సరాల క్రితం వారు పండుగను ఎలా జరుపుకుంటున్నారు, ఇప్పుడు ఏ విధంగా జరుపుకుంటున్నారు, భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండగ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీలో ఈ పండగ కనుమరుగవుతూ ఉందా, లేకపోతే అప్పటికంటే ఇప్పుడు ప్రాముఖ్యత ఇస్తున్నారా అనే విషయాలు గ్రామ పూర్వీకుల ద్వారా, పెద్దల ద్వారా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన రామచంద్రపురం శివారు కందులపాలెం అంటే ప్రముఖ సినీ దర్శకులు శ్రీరు వైట్ల పుట్టి పెరిగిన గ్రామంలో ఉన్నాం. ఆ గ్రామంలో ఆ పెద్దలను అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. మీ పేరేంటి? మీరు కందులపాలెమేనా? కందులపాలెం. సంక్రాంతి మీ టైంలో మీ మంచి వయసులో ఉన్నప్పుడు ఎలా తీసుకునేవారు? అప్పుడు ఏముంది ఇలాగంటే ఇప్పుడు ఏమన్నా అయితే కోడి పందాలు పందులు ఎక్కువ అన్ని ఎక్కువ ఇప్పుడు. అప్పుడు ఏముంది తిన్న కూడా ఉండేది ఆ రోజుల్లో. సెకండ్ క్రాప్ ఉండేది కాదు. ఏముంది మందు గట్ట అలాంటివి ఉంది. మరి ఏంటి ఏం చేసుకున్నారు? ఇంట్లోనే ఉంది అని వండుకున్నారా? ఉన్నమాట వండుకునేది ఓకే ఎంత ఉంటే అంతే. చూరు మరి చూరు మళ్ళీ కష్టం. మరి అలా కానీ పెట్టారా? దేవరకు ఉంది. మా ఆటోకి ఏముంది గారు పందారు కానీ కట్టినా కానీ ఏది చేస్తారు. ఏమి చూరు కానీ పెద్దలు తినేవారు. అందుకని ఇప్పుడు ఉద్యోగ పడిన రోజు ఆదాయపడిన కారణం జగన్ డబ్బులు లేదా? అన్ని ఇస్తున్నాడు జగన్. ఏమి తప్పు చెప్పలేదు. మీకు జగన్ అంటే ఇష్టం? మాకు జగన్ అంటే ఇష్టం. మరి నాకు ఉన్నది ఆరోగ్యం లేదు, ఇల్లు లేదు. ఇల్లు ఇచ్చాడు, నేను డబ్బు ఇచ్చాడు, అన్ని లోటు లేకుండా ఇచ్చాడు. ఇప్పుడు ఏం లోటు లేదు. ఎవడైతే రానివ్వండి, ఇప్పుడు ఏం లోటు లేదు. మాకు మటన్ పిచ్చుకోవటం దేవుడు ఇచ్చిన లెక్క ఉంది. బహుమతిని ఇచ్చాడు, చేసుకుంటాం. నీకు జగన్ అంటే ఇష్టమా, చంద్రబాబు అంటే ఇష్టమా? నీకు జగన్ అంటే ఇష్టమా, చంద్రబాబు? చంద్రబాబు నాయుడు గారా ఇష్టం. మరి ఇప్పుడు జగన్ చేస్తున్నాడు, మరి జగన్ ఇస్తున్నాడు మాకు డబ్బులు. అసలు నీకు చంద్రబాబు అంటే ఇష్టం, కానీ డబ్బులు జగన్ ఇస్తున్నాడు కదా. జగన్ గారే ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అంటేనే ఇష్టం. మరి ఓటు ఎవరికి వేస్తావు? ఓటు అప్పుడు కొడుకు చూడొచ్చు. పేరు చెప్పండి. నా పేరు చిత్తూరు సూర్య వెంకటసుబ్బారావు. మీ వయసు ఎంత? నా వయసు 85. 85. ఇప్పుడు సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు? అప్పుడు ఎలా జరుపుకునేవారు చెప్పండి మీ టైంలో? మా టైంలో అంటే మనుషులకి 20, 10, 30 మంది ఉండేవారు. అందరికీ భోజనాలు ఎట్టుకోవడం, పెద్ద పండుగ నాడు పప్పుల గట్ట వండి పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటి? ఇప్పుడు ఏమన్నది అంతా అనామతి ఖాతా కింద అయింది. ఎవరికి చౌదరీస్కి అర్థమైందా? అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదంటే షెడ్యూల్ క్యాస్ట్ అంతేనా? కాదంటావు? మీది అసలు ఏ ఊరు మీది? మా చేదు అది కారణం. అయితే మరి అప్పట్లో మీరు మంచి వయసులో ఉన్నప్పుడు పండగ ఎలా జరుపుకునేవారు చెప్పండి? గాలిపటాలు ఎగరేసేవారా? అటువంటి ఏమి లేదు. కోడి పందాలు అవి అంటే తెలంగాణ ఏరియా అవి మీరు చెప్పి మన ఏరియాలలో మనకి ఇక్కడ ఏం చేసేవారు చెప్పండి? ఏంటి కోడి పందాలకి వెళ్ళేవారు లేబర్స్ ఉన్నవాళ్ళు ఇలాగ అరుగు మీద ఊకుని మనుషులకి డబ్బులు బట్టలు దాన ధర్మాలు చేసేవారు. భోజనం కట్ చేసేవారు. ఈ గంగిరెడ్డి వాళ్ళు వచ్చేవారండి. కింద వచ్చేవారు అడుక్కునే వాళ్ళు. ఇప్పుడు ఎవడో ఇప్పుడు ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు? ఎలా ఉంది? రాష్ట్ర పరిపాలన ఎలా ఉంటుంది? నోరున్న వాడికి రాజ్యాంగం, ఒళ్ళు కావాలి చెప్పిన వాడికి అటు ఇటు అడిగేసినట్టు. నీ కలిసి వెళ్ళిన వాడికి ఒకటికి రోజు లేదు. మరి జగన్ పథకాలు చెప్తున్నాడు కదా, ఆ పథకాల ప్రభావం వస్తుందా? ఆ పథకాల ప్రభావం ఒకడొచ్చినా వస్తుంది. ఆడి కాకపోతే ఈడు కాకపోతే ఇంకొకడు వచ్చినా వస్తుంది. పథకాలు మాత్రం బాగుంటుంది. ఎవరో సీఎం అవుతారంట? నాకు ఆయన అభిప్రాయం ఏంటి?
అక్కడికి వెళ్తే చెప్తారు ఆవిడ అది అక్కడ జరుగుతుంది. అవును వెళ్తాను. అది ఇప్పుడు ఉన్న పథకాల్లో మీకు ఏదైనా పథకాలు వస్తున్నాయా? నాకు వచ్చేది ఏమన్నది రైతు భరోసా వస్తుంది, చేనుకి వేస్తున్నాడు కదా, మామూలుగా తాత్కాలిక మీద అంతే. పెన్షన్ పెన్షన్ వస్తుంది 3000, మొన్న 3000, ఈ వరకు 2700. ఇప్పుడు 3000. అంటే జరిగిన ఈ రోజుల్లో సంక్రాంతి ఎలా చేసుకున్నారు? అప్పట్లో పూర్వం అంటే భోగి, సంక్రాంతి, కనుమ భోగి నాడు ఏం చేస్తున్నారు? మామూలుగా స్నానాలు చేసి ఈ పెద్ద పండుగ పెద్దలు పెట్టుకున్నారు. కనక పండుగ మామూలుగా తీర్థం కాయలాగా కోళ్ళు కోసం అప్పుడు పందాలండి. ఇప్పుడు పందాలు ఉంది. అప్పుడు మనకంత వెళ్ళదండి పందాలు. మరి అప్పుడు సంక్రాంతి ఇప్పుడు సంక్రాంతి తేడా ఏంటి? సంక్రాంతి బాగా ఇప్పుడు కోడి పందాలు ఎక్కువ అయిపోయింది కదా మరి. అప్పుడు టీవీలు గట్టా లేవు కదా? టీవీలు లేవు, రేడియో తప్ప రేడియోలు కూడా లేవు. గంగతి మాకు తిరిగింది. ఇంకా కాకపోతే జంగలు కూడా పొద్దున్నే తెల్లగట్ట వచ్చిపోయింది, మనకు వచ్చిపోయింది. బాగుంటుంది. అలా ఏంటి ఏమేమి జరిగింది? బాగుంది. మీరు మంచి వయసులో ఉన్నప్పుడు పండుగ ఎలా జరుగుతుందో చెప్పండి. బాగుంది. ఆ 3 రోజులు కూడా మంచి పండుగ ఉంది. అంటే అప్పుడు దాసలు కూడా కొన్ని 2 పంట ఉండేది కదా. తర్వాత 2 పంటలు ఎదుగున్నా బాగా ఎదుగున్నాక ఇది దార పంట ఉడుతున్నారు. హరిదాస్ అప్పుడు వచ్చి కూడా హరిదాస్ వచ్చి కూడా ఇప్పుడు మోటార్ టైం తింటున్నారు కదా. ఇప్పుడు అంటే మోటార్ మీద తిరుగుతుంది. నాకు మామూలుగా నెట్టి తిరిగిపోరండి. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు హరిదాస్? ఊరండి వ్యాపారం కంపల్సరీ బాగా ఉండూరు అసలు మరి ఇవన్నీ తిరిగి మధ్యాహ్నం తీసుకోండి. మధ్య నుంచి అలాగే ఎలా తిరిగి 1 గంటన్నర 2 సైకిల్ ఈ గంగిరెడ్డి ఎక్కడ చెప్పారు? వాళ్ళు అక్కడ ఊరండి. తర్వాత ఇక్కడ కొన్ని చోట్ల మసాలా వేసిన ఊరండి. వాళ్ళ పైగానే వచ్చి గంగిరెడ్డి వాళ్ళు అసలు ఏమేం చేసేవారు? వాళ్ళు గంగిరెడ్డి ఏం చేసేవారండి, ఊరంతా తిరిగిపోరండి, పెట్టుకోరండి. అంటే ఈ డ్రామాలు నాటికలు డాన్స్ అబ్బాయి అలాంటి ఏముంది కదండి. డ్రామాలు అంటే మామూలుగా సౌతులు కాడ వేసుకోరండి. అంతే. సంక్రాంతి ఏముంది లేదండి. ప్రేమల తీర్థం సేవల ఉండేదండి. ఇక్కడి నుంచి వెళ్ళేవారు అప్పుడు ఎవరో చెదురు వెళ్ళిపోరండి. ప్రభల తీర్థం పిండి వంట ఏముంది? బోల్డ్ చేసుకునేవారండి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీ మనవలు ఎలా చేసుకుంటున్నారు? మా ఇంటికాడ మా కొంపకాడ లేరండి ఎవరన్నా. ఎవరు ఉద్యోగం అంతే. పేరేంటి? మీది ఊరేనా? మీ ఊరే కందులపాలి. ఇప్పుడు మీకు వయసు ఎంత ఉంటుంది? 85. మీ టైంలో సంక్రాంతి ఎలా జరుపుకునేవారు? సంక్రాంతి ఎలా జరుపుకునేవారు? బాగంటే ఎలా ఉంటే చెప్పండి. 3 రోజులు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? నాటికలు డ్రామాలు ఉండేగా అప్పుడు ఉండేయండి, ఇప్పుడు ఏం లేవు. అప్పుడు డ్రామాలు నాటకాలు అట్లా ఉండేవి. ఎక్కడ వేసేవారు? మీ ఊళ్ళో వేసేవారా? ఈ ఊరు ఏంటంటే ఇక్కడ ఎవరా మీరు అప్పుడు? ఆయన అప్పుడు ఇల్లు మీ అత్తరు ఎవరు? మా అత్తది ఆరాటం అండి. ఆరేవటం ముందు ఉండే. సరే, మీరు మరి అత్తోరింటికి వెళ్ళేవారా పండక్కి? వెళ్ళివ్వండి. మరి ఏం పెట్టేవారు? మా అమ్మగారు ఏం పెట్టేవారు? ఆడకు తోసి పెట్టేవారు. బట్టలు పెట్టేవారా? బట్టలు పెట్టేవారు. మరి బామర్దులు ఎక్కడ సినిమాలు తీసుకునేవారు? మీరు తీసుకెళ్ళేవారండి. తీసుకెళ్ళేవారు. మరి ఇప్పుడు మీ మనలు ఉన్నారా? ఎలా చేసుకుంటున్నారు? ఇప్పుడు పండుగ అప్పుడు పండుగ ఇప్పుడు పండుగ తేడా చెప్పండి. ఇప్పుడు పండగకైనా అప్పుడు పండగకు బోల్ తేడా. ఏంటి తేడా ఏంటి చెప్పండి. అప్పుడు అన్ని నడిచి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇలా తిప్పుకుని అలా వెళ్తున్నారు. బండి మాకు సైకిల్ ఉండేది కాదు.
నేను అంతరేజీ చేపలకి సైకిల్ మీద తొక్కెళ్ళిపోండి. అంతిరివేది ఆ, ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు 80 ఉంటుందా? 80 అండి, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఏంటండి ఉమ్, ఇప్పుడు కాలకాడికి వెళ్ళాలంటే బండి ఉండాలి. నడిచి ఇప్పుడు ఉమ్, ఉమ్, అందరూ బళ్ళు మీద చేస్తున్నారండి, సైకిల్ లేవు. ఉమ్, ఆ, మరి అప్పుడు ఆటల పోటీలు కబడ్డీలు అవి ఉండి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా పండక్కి? ఇప్పుడు ఏం కాపాడుకోలేదండి. బయటికి ఇలా ఆడుకుంటున్నారా పిల్లలు? ఇంట్లోనే ఉంటున్నారా? అనుకుంటున్నారని ఇంట్లో ఉంటారా, అలాగా లేకపోతే ఆడుకుని ఆడుకుంటారా. ఏంటండి? అప్పుడు పండగ సరదాగా ఉండేదో ఇప్పుడు పండగ సరదాగా ఉంటుందా? మాకు అప్పుడు సరదాగా ఉండేది, ఇప్పుడు వంగిపోయాను. ఇప్పుడు సరదా నాకు ఎలాగ వస్తుంది? ఏంటండి అప్పుడు ఇదిగోండి కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానా? ఇది కూకుని మీ మనవలో మనవరాలు పండగ చేసుకుంటుంటే ఇక చూడడానికి సరదాగా సరదాండి. టీవీలు చూస్తారా మీరు? టీవీ కూడా ఏదో ఒకటి చూసుకుంటాను. ఏంటి ఏం చూస్తారు? సీరియల్ చూస్తారా? చూస్తాను. బిగ్ బాస్ చూస్తారా టీవీలో? బిగ్ బాస్ చూస్తాను. బిగ్ బాస్ నాకు అలాంటి తెలమని చదువుకోలేదు. మరి ఏంటి ఈ సెల్లో పెద్ద సెల్ ఉందా మీకు? చిన్న సెల్లేనా? చిన్న చెల్ల అదే ఆ చెల్ల అయినా నాకు నొప్పుతూ రాదు. మా ఆవిడకి నొప్పుతూ ఆవిడ చేసిస్తారా మీకు? ఆవిడ చేస్తాను ఆవిడ కాస్త చదువుకుందండి. నేను ఎంతమంది మీ పిల్లలు? నాకండి ఇద్దరు మా పిల్లలు. ఏం చేస్తున్నారు? వ్యవసాయమా? ఇద్దరు లేరు. ఒక ఆడపిల్ల ఉంది. అల్లుడు గారు ఏం చేస్తారు? అల్లుడు చేపలు వస్తున్నాడు, చేపలకి వెళ్తాడు. ఇద్దరు మా కొడుకు మా వాళ్ళకి ఒక ఆడేమో ఇంజనీర్. మనోడు పండుగ వస్తారు అందరూ? హైదరాబాద్ నుంచి కాదండి, ఇలా రాజమండ్రి ఒకటి, కాకినాడ వస్తారు పండగకి. మీ దగ్గరే ఉంటారు పండుగ. మీ పేరు చెప్పండి. చిలుకూరు వీర్రాజు గారు, మీరు అప్పుడు సంక్రాంతి అంటే మీరు మంచి వయసు ఎంత? 85 సంవత్సరాలు. 87 సంవత్సరాలు. ఓకే. అయితే మీరు మంచి వయసులో ఉన్నప్పుడు అంటే 20-25 మధ్యలో పండగ ఎలా జరుపుకున్నారు? అప్పుడు ఏ వండుకునేవారు ఇంట్లో చెప్పండి? పోకుండా మెట్లండి, అందరూ చేసేవారు. శబ్దాలు కొత్త పుచ్చుకోకుండా పొద్దున్న పెద్ద పండుగ భోజనం చేసి సాయంత్రం కందికాయ కాదు అబ్బాయి ఉత్సాహం లేదండి, కొన్ని లేదండి. మీ పిల్లలు ఎంతమంది? నాకు ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలు. నా అబ్బాయిలు ఎక్కడ ఉంటారు? అబ్బాయిలు ఇక్కడ మా వ్యవసాయం ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు పండగ? పండుగ ఏమన్నా మా అప్పుడు నాటికలు డ్రామాలు వేసేవారా? ద్రాక్షారం వెళ్ళేవారా మీరు? కోడి పందాలకు వెళ్ళేవారా? కోడి పండుగ కానీ డ్రామాలు కాదు. మా అబ్బాయిలు అంటే పిండి వంటలు, భోగి మంటలు అంతే. పొలం ఇంటికి అండి, ఇంకా 25 ఎకరాలు ఉన్నాకన్నా 25 ఎకరాలు చేసుకున్నాడు. చెరుకూర ఇంటి పేరు? చిలుకూరు అండి. మరి రామోజీరావు గారు ఈనాడు ఆయన ఇంటి పేరు చెరుకూరేనా? ఆయన చిలుకూరా? ఈనాడు పేపర్ ఆయన రామోజీరావు గారు ఇంటి పేరు తేడా. చిరుకూరే చిరుకూరు. ఇప్పుడు సీను వైట్ గారు ఉన్నారు కదా దర్శకుడు, మీకు ఏమవుతారు ఆయన? అమ్మోడే కానీ మేనలు అవుతారా? మీకు పరిచయం ఉందా ఆయన? ఎప్పుడైనా ఇలా పలకంటారు? ఓకే. మామయ్య గారు బాగున్నారంటారా? కలిసి ఉండేవాడు. సినిమాకి వెళ్ళాక తగ్గిందండి, కలిసి ఉండేవాడు. మీ దగ్గర ఉండేవారా? ఎంత కలిసి ఉండేవాడు, ఆడుకునేవాడు.
మాది ఇక్కడ చేదువాడ. మీ పేరు చెప్పండి. బొలుసు వెంకట కృష్ణ. మీరు కందులపాలేనా? మీ వయసు ఎంత? 63 అంటే 80 ఏళ్ళ కనపడతారు. మీ కాలంలో సంక్రాంతి అంటే కందులపాలు సంక్రాంతి పెద్ద ఫేమస్ కదా, అప్పుడు ఎలా జరుపుకునేవారు? ఎలా జరుపు, ఆ 3 రోజులు ఎలా జరుపు చెప్పండి. ఆ రోజు వేరన్నాను కదా. పందాలు ఉండేవి అప్పుడు? పందాలు ఇప్పుడు ఉన్నాయి కదా మరి. ఏమండి అప్పుడు పందాలు ఇప్పుడు తేడా ఏంటి? ఇప్పుడు బాగా కట్టకపోయింది జనాల్లో. ఇప్పుడు అప్పుడు అంతా డీసెంట్గా ఉన్నారు. అప్పుడు ఎక్కువ జరిగి ఇప్పుడు చదువుతుంది కానీ కట్ట ఎక్కువ. భోగిమంటే అక్కడ వేసేవారు మీ ఊరు? బాగా పెద్ద వేసేవారు? ఊరందరూ ఇక్కడ వేసేవారు? అసలు ఎవరే లేదు, మొత్తం మీద పిండి వంటలు పిన్నోట్లు చెప్పండి నెల చేసేవారు. సంక్రాంతి నెల ధనుర్మాసం స్టార్ట్ అయిన కానీ ఇప్పుడు అలాంటి ఎవరు పోయి లేదు, అంత రెడీమేడ్. మీరు కందులపాలేనా? ఇక్కడ సినిమా డైరెక్టర్ కదా ఆయన ఉన్నారు కదా, వైట్ లో సీన్ గారు. మీకు తెలుసా ఆయన? నా కడపద్దే పుట్టాడు అబ్బాయి. అదే అప్పుడు వేసా అందులో చేస్తాను. సంక్రాంతికి ఎక్కడికి వస్తారండి ఆయన? ఎప్పుడు రాలేదండి సంక్రాంతి రాదు. ఇప్పుడు అవి బాగున్నప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు అబ్బాయికి పోయినప్పుడు వచ్చాడు అంతే. రాలేదు. ఏడు పండుగ పందుల పాలు అని పేరు చెప్పి సర్దాయింది ఏది కూడా చేయలేదు అబ్బాయి. సీను వెట్లు గారు డబ్బులు సంపాదించుకొచ్చారండి. సరదాగా సినిమాలో పేరు ఉన్నదా కూడా విలువ లేదు ఇక్కడ. మరి తండ్రి లాస్ట్ టైంలో చాలా ఇబ్బంది పడ్డాడు, మరి వచ్చి సాకారం చేయటం. అవును, ఆవిడ కొని 30 ఎకరాలు చెరువులకి ఆయన ఇచ్చాడు. దాని మీద పోస్తున్నా పోస్ట్ అయితే చచ్చిపోదు. అదే చచ్చిపోయి దాకా పోస్ట్ అయితే వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఆయన చెప్పి ఆయన పెళ్లి ఎక్కడ చేస్తున్నాడండి డైరెక్టర్ గారు? ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ ఊళ్ళో పండుగ ఎలా చేసుకుంటారు? బాబు పబ్బులు చేసుకుంటాం కదా, వాళ్ళు వెళ్ళి బొబ్బులు భోజనాడు ఏ వండుకుంటారు ఇంట్లో? పప్పు వండుకుంటాం. ఏంటి మీ తగలు ఏ వండుతున్నారు? మా బాటాయిలో పక్కన కొడుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏదైతే వండుకుంటాం బేట. రెడీమేడ్ చేస్తారా? మీ ఊళ్ళో ఆలయం ఏముందా? రావుగారు పూజ చేసుకుంటారా? ఆయన ఎక్కువ ఎక్కువ बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.